12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల సమస్యలపై పోరాడాలి. నీలో గొడవలు సృష్టించడం నా నైజం కాదు. నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య విమర్శ. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను మరువలేం. ఎంఆర్టీఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాజ్ మాదిగా. జగనన్న రథ సారథులు వాలంటీర్లే. కుంబార్లపల్లి సర్పంచ్ సుభాష్ కుమార్ వెల్లడి. పాత బంగారం తాకట్టు బంగారం కొనుగోలు చేస్తాం. ట్రూ గోల్డ్ ఏపీ తెలంగాణ సేల్స్ మేనేజర్ గోపీనాథ్ వెల్లడి. ఏపీలో పెట్టుబడులు పెట్టండి. మారిటైమ్ సమ్మిట్లో సీఎం జగన్ పిలుపు. రేషన్ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన ఏపీ హైకోర్టు. అనంతపురం జిల్లా బోడాయిపల్లి వద్ద పెన్నా నదిలో యువకులు గల్లంతు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలి. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం ముచ్చర్లవారి వీధిలో దారుణం. అద్దె చెల్లించాలని అడిగిన ఇంటి యజమాని హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ కార్యకర్తలతో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటా తిరిగి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో 108 పంచాయతీలకు గాను 87 పంచాయతీలు గెలవడం జరిగిందని, జిల్లాలోనే 85% పంచాయతీలు గెలిచిన నియోజకవర్గం అద్దంకి అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు అమలు ఈ విజయానికి కారణమన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మొత్తం వార్డులు వైసీపీ పార్టీ అభ్యర్థులు గెలిచి తీరుతామన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 90% గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా గడిచిన 20 నెలల్లో అద్దంకి నియోజకవర్గంలో ఎన్నడూ ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వైసీపీ పార్టీతో గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ అభ్యర్థులను పిలిచి వైసీపీ కండువాలు కప్పి మేము గెలిచామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అనడం ఆయన విజ్ఞాతకై వదిలేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని చిన్న పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 85% మనం పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. అందులో కూడా 28 103 పంచాయతీలు మనం 87 పంచాయతీలు గెలుచుకున్నాం. ఆ 87లో కూడా దాదాపు 28 పంచాయతీలు మనం ఏకగ్రీవంగా మనం చేసుకున్నాం. ఇవన్నీ కూడా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. అదేవిధంగా దానికి అనుగుణంగా నేను కూడా నిరంతరం ప్రజల్లో మమేకమై ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా నేను ముందుండి పాల్గొంటాం. అదేవిధంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మీరు చూస్తే జిల్లాలోనే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు ముందుంటున్నా. ఇక ముందు కూడా రానున్న 3 సంవత్సరాల్లో ఇదే విధంగా పనిచేస్తాను. అంతేకాకుండా ఈ అద్దంకి పట్టణంలో ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 20 వార్డులకి 20 గెలుచుకునే విధంగా మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మేము 20 వార్డులకి 20 గెలుచుకుంటామనే ఆశ వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మొన్న పంచాయతీల్లో కంటే కూడా మొన్న పంచాయతీ ఎన్నికల్లో 85%, ఈసారి ఎంపీటీసీ జడ్పీటీసీలో 90% గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఎక్కడా కూడా గతంలో మాదిరిగా మొన్న స్థానిక ఎమ్మెల్యే మేము చూస్తే ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరినీ కూడా మా కండవా కప్పుకొని మా అభ్యర్థులను అంటాం. నీకు నిజంగా దమ్ము ఉంటే ఇప్పటికీ మీకు 15-16 మంది గెలిచారు. అంతకంటే ఒకరిని కూడా కండవ వేసి చూపి మీ కండవాని. అంతేగాని అనవసరమైన మాటలు, ఏదో మైక్ దొరికింది మనకి, లేకపోతే మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఏదో ఎరలేస్తున్నారని చెప్పి ఇట్లాంటి చీప్ స్టిక్స్ మానుకొని గత 2 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. మొన్న 10 రోజుల క్రితమే నువ్వు వచ్చావు. ఈ 2 సంవత్సరాల్లో బాగా వచ్చుంటే 10 సార్లు వచ్చుంటావు. ఇప్పుడు మళ్ళీ ఈ 10 రోజుల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు వచ్చావు. ఇప్పటికన్నా
ప్రజల్లో తిరిగి ఏదన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు, తప్పకుండా నేను తీసుకుంటాను. అంతేగాని నీలాగా గతంలో మాదిరిగా గొడవలు సృష్టించడం, మళ్ళీ గొడవలు నువ్వే సృష్టించి మళ్ళీ నీకే సింపతి వచ్చే విధంగా చీప్ ట్రిక్స్ మాత్రం అట్లాంటి చీప్ ట్రిక్స్ నేను చేయను. గతంలో మాదిరిగా ఆవేశపడి లేదంటే తొందరపాటుగా చర్యలు లేదంటే గొడవలు సృష్టించే విధంగా నేను అటువంటి పనులు చేసేవాడిని కాదు. శాంతియుతంగా మీరు గత 20 నెలల నుంచి నువ్వు చూస్తుంటే ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా కేవలం అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందరికీ ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా రానున్న నెక్స్ట్ 3 ఏళ్ళలో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఇదే విధంగా పనిచేసుకుంటూ పోతా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్ని కూడా కలుసుకుంటూ ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు 3వ దశలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కోవాక్సిన్ తీసుకున్నానని, అసలు ఇంజెక్షన్ తీసుకున్నట్టే లేదని తెలిపారు. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారన్నారు. వారి సేవలు అభినందనీయమని అన్నారు. కరోనాకు ప్రపంచమే వణికిపోయిన సందర్భాన్ని చూశామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు చెప్పారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. 2వ డోసు మార్చి 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ వర్గీకరణ సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాన్ని ఉంచి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాజ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ మరియు ఉపకులాల జీవిత ఆశయం అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. రాబో రోజుల్లో అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మాదిగ మరియు ఉపకులాల లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాకారమవుతుందన్నారు. అందుకు మరో ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ మాదిగ, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర మాదిగ, కుప్పం మండల అధ్యక్షుడు డీకేపల్లి మురుగేష్ మాదిగ, యువసేన నాయకుడు ప్రకాష్ మాదిగ, శాంతిపురం మాజీ మండల అధ్యక్షుడు రవీందర్ మాదిగ, రామకుప్పం అధ్యక్షుడు రామకృష్ణ మాదిగ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఈరోజు అమరవీరులుగా మనం పిలువబడి చెప్పుకుంటున్నామో దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలు అందరూ కూడా కలిసి ఆ రోజు గాంధీ భవన్ ఘటనకి పెట్రోల్ బాటిల్తో వెళ్ళి ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఖచ్చితంగా ప్రకటన చేస్తేనే హైదరాబాద్లో కాలు పెట్టాలి, లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ పోటాపోటీ సభలు, పోలీసులు, ఒక యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు కృష్ణమాదిగ గారి శిష్యులు ఎవరైతే దామోదర్ మాదిగ ఉన్నాడో, మహేష్ మాదిగ ఉన్నారో వీళ్ళందరూ కూడా గాంధీ భవన్ని పెట్రోల్ పోసి కాల్చి గాంధీ భవన ఘటనలో వీరు కూడా తన మీద పెట్రోల్ పోసుకుని అమరులయ్యారు. వీరు చేసినటువంటి త్యాగాల ఫలితంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు హైదరాబాద్లో అడుగు పెట్టకుండా ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళు ఆ రోజు చనిపోతే మన మహేష్ మాదిగ, సురేంద్ర మాదిగల ఈనాటి మాదిగ అమరవీరుల దినోత్సవానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పాల్గొన్నటువంటి కుప్పం మండల అధ్యక్షుడు డీకేపల్లి మురుగేష్, సీనియర్ నాయకుడిగా పిలువబడేటువంటి రాజ్ కుమార్, ప్రకాష్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పిలువబడినటువంటి మన రాఘవేంద్ర మాదిగలు అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని
ఎందుకు కృష్ణమాది గారు పిలుపు మేరకు మనం జరుపుకుంటున్నామంటే షెడ్యూల్ కులాల్లో పిలువబడేటువంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో అలుపెరగని పోరాటం చేస్తూ కృష్ణమాది గారి నాయకత్వంలో వీరందరూ పనిచేస్తూ ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడితే అప్పటివి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. వాలంటీర్లు అండగా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తామని కుంబార్లపల్లి సర్పంచ్ సుభాష్ కుమార్ పేర్కొన్నారు. కుంబార్లపల్లి గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సంక్షేమ పథకాలు అందించడమే వాలంటీర్లు వ్యవస్థ అన్నారు. ప్రతి వాలంటీరు క్రమశిక్షణతో తమ విధులను నిర్వహించాలని తెలిపారు. జగనన్న రథసారథులు మీరేనని కొనియాడారు. పంచాయతీ అభివృద్ధికి వాలంటీర్లతో పాటు అధికారులు కృషి చేయాలన్నారు. కుంబార్లపల్లి ఎంపీటీసీని కైవసం చేసుకొని శాసనసభ్యులు వెంకటేగౌడ గారికి కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సురేంద్ర గౌడ, శ్రీరాములు రెడ్డి, పంచాయతీ కన్వీనర్ హయత్ బాషా, నాయకులు మురళీకృష్ణప్ప, ప్రభాకర్, వేదమూర్తి, మున్నెప్ప, సుబ్రహ్మణ్యం, రామప్ప, బాలకృష్ణ, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల కన్నా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూ గోల్డ్ సంస్థ పాత బంగారాన్ని, తాకట్టు బంగారాన్ని ప్రస్తుతం మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తుందని ఆ సంస్థ ఏపీ తెలంగాణ సేల్స్ మేనేజర్ గోపీనాథ్ తెలిపారు. రాజమండ్రిలో నూతనంగా బ్రాంచ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ తెలంగాణలో 18 బ్రాంచులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో పాత బంగారం, తాకట్టు బంగారం అమ్ముకోవడంలో ఖాతాదారులు నష్టానికి గురవుతున్నారన్నారు. తమ సంస్థ ఖాతాదారుల బంగారం నాణ్యత మేరకు సాంకేతిక పరీక్షలు చేసి ఉత్తమమైన ధర అందజేస్తామన్నారు. గోపి అండి, నేను సేల్స్ హెడ్ ఫర్ ట్రూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఏపీలో ఇది మా మొదటి స్టోర్ సార్, రాజమండ్రి. అండ్ మాకు హైదరాబాద్లో మొత్తం 15 స్టోర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏపీది కలుపుకుంటే మొత్తం 16 స్టోర్లు అవుతుంది సార్. అండ్ ఇదే నెల 4వ తారీఖు మేము కాకినాడలో కూడా ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇదే వీక్లో భీమవరం స్టోర్ కూడా ఓపెన్ చేస్తున్నాం సార్. ఓవరాల్గా మొత్తం అవి 18 స్టోర్లు ఉన్నాయి సార్. ఈ బై అవర్ మెయిన్ ఎయిమ్ by 2021 is that we need to reach at least 50 stores and sure we'll be reaching 50 stores by 2021 sir. ఇక్కడ మా మెయిన్ బిజినెస్ ఏంటంటే సార్, we buy old gold jewelry as well as we release pledged gold loan. ఫస్ట్ నేను ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ గురించి చెప్తాను సార్. చాలామంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ అవసరానికి ఏమైనా గోల్డ్ అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి కనుక్కుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే ఒకరేమో మీ దానికి ఇంత వస్తుందని చెప్తారు, ఇంకొకరేమో మీ దానికి ఇంత వస్తుంది అంటారు, ఇంకొకరు ఏమంటారంటే ఇది మెల్టింగ్ ఛార్జెస్ డిడక్ట్ చేస్తారు, ఇంకొంచెం మంది ఏమంటారంటే మేకింగ్ ఛార్జెస్ డిడక్ట్ చేస్తారు. చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. సో కస్టమర్కి ఏంటంటే వాళ్ళ ఒక ఆర్నమెంట్ మీద అసలైన అమౌంట్ రావాల్సి ఉంటుందని మా బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళకి పేమెంట్ చేస్తుంది సార్ త్రూ ఆన్లైన్. దాని తర్వాత మేము గోల్డ్ని రిలీజ్ చేస్తాం సార్. మళ్ళీ అదే గోల్డ్ని ఇక్కడ మన స్టోర్కి తీసుకొస్తాం అలాంగ్ విత్ ద కస్టమర్. మళ్ళీ నెట్ వెయిట్ ప్యూరిటీ చెక్ చేస్తాం సార్. దాని తర్వాత మనం మెల్టింగ్ చేస్తాము. ఆఫ్టర్ మెల్టింగ్ వాట్ ఎవర్ ద నెట్ వెయిట్ ఈస్ దేర్, వాట్ ఎవర్ ద యాక్చువల్ ప్యూరిటీ ఈస్ దేర్, అకార్డింగ్ టు దాట్ వీ విల్ రిలీజ్ ద బ్యాలెన్స్ పేమెంట్ టు ద కస్టమర్. ఓకే సార్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ధ్రువ్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కాంపిటీటర్స్ సార్? అదర్ కాంపిటీటర్స్ ఏంటంటే అన్ప్రొఫెషనల్ ట్రేడర్స్. ఇంచుమించు గోల్డ్ లోన్లో చూసుకుంటే కనుక ఓవరాల్ 4,12,000 కోట్ల టర్న్ ఓవర్లో నడుస్తుంది సార్ గోల్డ్ లోన్ ఆల్ ఓవర్ ఇండియా ప్రకారం చూసుకుంటే. ఇందులో ఇంచుమించు 65% ట్రేడర్స్ ఆర్ అన్ప్రొఫెషనల్. అన్ప్రొఫెషనల్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, వాళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీ లాగా లేదు. కస్టమర్ వస్తారా, ఆ చైన్ చూస్తారా, ఆ చైన్ చూసిన తర్వాత ఒకవేళ 91.6% అంటే 22 క్యారెట్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో 4%, 5% లెస్ చేస్తారు. లెస్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సైకలాజికల్ కస్టమర్ ఏమనుకుంటాడంటే అరే ఈ కాంపిటీటర్ మనకి ఎక్కువ రేట్ ఇస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆ ప్యూరిటీలో ఎంత లెస్ చేస్తున్నారో కస్టమర్స్కి అర్థం కాలేకపోతుంది. అంటే కొంచెంమంది టెక్నికల్ కస్టమర్స్ ఉంటే దే కెన్ అండర్స్టాండ్, బట్ నార్మల్ కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటంటే అరే వీళ్ళు ఇంత ఎక్కువ ధర ఇస్తున్నారు, బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఒక్కటి గమనించాలి, ఇది ప్రతి ఒక్కరికి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఎవరైనా గోల్డ్ అమ్మాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ గోల్డ్ రేట్ని క్యాచ్ చేయండి. ఓకే, వాళ్ళు ఎంత గోల్డ్ రేట్ ఇస్తున్నారో అది మీరు చూసుకోండి, బట్ వాళ్ళు మీకు ఎంత ప్యూరిటీ ఇస్తున్నారు, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే మీకు 100 రూపాయలు మాత్రమే మిగులుతుంది. అదే మీరు ప్యూరిటీ ప్రకారం చూసుకుంటే మీకు 1000 రూపాయలు మిగులుతుంది సార్. కస్టమర్స్కి ఇది మేము తెలియజేయాలనుకుంటున్నాం సార్. అండ్ అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ద కామన్ కస్టమర్ యాజ్ వెల్ యాజ్ విత్ ఆల్ ద కస్టమర్స్. ఏంటంటే మేము ఒక అవగాహన తీసుకురాబోతున్నాం సార్. ఏంటంటే గోల్డ్ అమ్మేటప్పుడు ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బేస్ పాయింట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మటుకు ఏమనుకుంటున్నారంటే కస్టమర్స్ ఆ కాంపిటీటర్ మాకు అంత ఇస్తున్నాడు కదండి, వాళ్ళు 4,800 ఇస్తున్నారు కదండి, వాళ్ళు 4,900 ఇస్తున్నారు కదని అని అనుకుంటున్నారు కస్టమర్స్. బట్ ఇక్కడ మీరు గమనించాలి ఒక పాయింట్, వాళ్ళు ఓకే 4,900 ఇస్తున్నారు అనుకుందాం, కానీ వాళ్ళు మీకు ప్యూరిటీ ఎంత ఇస్తున్నారు మీరే వాళ్ళని అడగండి. యాజ్ ఎ కస్టమర్ మీరే వాళ్ళని అడగండి.
మీరు మాకు ప్యూరిటీ ఎంత ఇస్తున్నారు, మా యాక్చువల్ ప్యూరిటీ ఇస్తున్నారా? అప్పుడే మీకు తెలుస్తుంది సార్ మీ గోల్డ్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది. సో మేమేమంటామంటే సార్ మాది ఒకటే రిక్వెస్ట్, ఫస్ట్ మా దగ్గర ఎస్టిమేషన్ తీసుకోండి, దాని తర్వాత మీరు అదర్ కాంపిటీటర్స్తో కనుక్కోండి, దాని తర్వాత మీకు ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే అక్కడ చేయండి, లేదా మీరు అదర్ కాంపిటీటర్స్ దగ్గర ఎస్టిమేషన్ తీసుకోండి, దాని తర్వాత మా దగ్గరికి రండి, మా ఎస్టిమేషన్ చూసుకోండి, అండ్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1గా ఉండడాన్ని గర్విస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోర్టు మౌలిక సదుపాయాలు, సపోర్ట్ ఎకోసిస్టమ్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వర్చువల్ గా మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీలో ఒక మేజర్ పోర్టు విశాఖపట్నంలో, 5 రాష్ట్ర పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయని సీఎం చెప్పారు. ఏపీకి 170 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఉందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. జాతీయ ఎగుమతుల్లో ఏపీ వాటా 4% అని, ఆ మొత్తాన్ని 2030 నాటికి 10% పెంచాలని సంకల్పంతో ఉన్నామని జగన్ అన్నారు. పోర్టులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మరో 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భవనపాడులో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, 2023 నుండి ఆ పోర్టులు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు. దీనితో మరో 100 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ పెరుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి సాగుతుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఈ సమ్మిట్లో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. Time trade and the export-import statistics. The true value of blue economy is unlocked only when all the allied sectors which are directly and indirectly dependent on the oceans, such as aquaculture, maritime and coastal tourism, chemical and biotechnological exploration, shipbuilding and other port-related industries also mature enough to provide sustainable employment and growth opportunities. The draft of the first ever national fishing policy released by the Government of India in September 2020 is an example of several such solid steps taken in this direction. Honorable Prime Minister, Sir, drawing inspiration from your focused agenda to take India's maritime economy to the next level, Andhra Pradesh state government has taken up a lot of transformative steps to leverage its coastal line of 974 kilometers, which is the second longest in India and the longest on the eastern coast of the country, sir. Today, I am proud to say that Andhra Pradesh is ranked number 1 in the country in Ease of Doing Business Rankings 2020, released by the Ministry of Commerce and Industry, Government of India. See, one of the factors, sir, that contributed to this achievement is the state government's consistent efforts in developing port infrastructure, support ecosystem, and encouraging port-led industrialization. Andhra Pradesh has 1 major port in Visakhapatnam, sir, 5 functional state ports, and 10 other notified state ports with world-class facilities that handle more than 170 million tons of cargo per annum, second only to Gujarat. Andhra Pradesh state shares 4% of the total Indian exports, and we aim to reach 10% share by 2020-30, sir. In recent times, several industrial nodes have come up in the state with ports as the focal point for development to further unlock the potential offered by the long coastline of AP. The government of Andhra Pradesh has undertaken development of 3 greenfield ports at Ramayapatnam, Machilipatnam, and Bhavanpadu on an innovative model that mitigates all risks associated with the greenfield port development, thereby making the port operation a risk-free proposition for the private sector. After the development of the port by the government, the operator of the port would be selected on competitive bidding basis, ensuring maximum revenue realization for the government and providing risk-free investment opportunity to the investor. These all-weather, deep-drafted ports are all set to be operational by 2020-23, creating an additional capacity of at least 100 million tons of cargo per annum in the short term, with the potential to grow leaps and bounds in the long term.
In order to ensure that the ports operate at their fullest capacities, the state government has consciously taken steps to attract large investments in the sectors ranging from manufacturing, petrochemicals, food processing, pharmaceuticals, etc., which are port dependent. The state government, with the support of the Government of India, while promoting skilling by establishing an aqua university, has also undertaken the development of 8 fishing harbors, establishment of testing labs and cold chain facilities to provide better ecosystem for the aquaculture, thereby increasing the share of aqua-related cargo from the ports. All such well-calibrated interventions are designed to promote port-based industries and develop new economic cities driven by the ports all along the coastline of Andhra Pradesh. Lastly, sir, I would like to extend my invitation to the representatives from various companies from India and abroad attending this summit through the Government of India to invest in Andhra Pradesh, and I assure you the best environment for your operations and the fullest support in making your endeavor a successful one. Thank you, sir. ఏపీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాల రంగుల మార్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులు మార్చాలన్న తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. దీంతో అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం గ్రామీణ ప్రాంతాల్లో సరుకుల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తన నిర్ణయాన్ని నిమ్మగడ్డ వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఎస్ఈసీ నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు క్లోజ్ చేసింది. ఫిబ్రవరి 5న ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో రంగులు మార్చకపోతే రేషన్ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలకు వేసిన అధికార పార్టీకి చెందిన వైసీపీ రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని బోడాయిపల్లి వద్ద గల పెన్నా నదిలో సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లిన యువకులు ఉదయ్, శ్రీధర్ గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం బోడాయిపల్లి వైసీపీ సర్పంచ్ రామాంజనమ్మ, ఆటో డ్రైవర్ రామ్మోహన్ కుమారుడు ఉదయ్, అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వెంకటప్ప, రంగమ్మ కుమారుడు శ్రీధర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ సోమవారం మోటార్ సైకిల్ను కడిగేందుకు సమీపంలోని పెన్నా నది వద్దకు వెళ్లారు. మోటార్ సైకిల్ కడిగిన అనంతరం ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అయితే గతంలో నదిలో పెద్ద ఎత్తున జరిపిన ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. ఆ గోతుల్లో ఇసుక స్థానంలో బంకమట్టి పేరుకుపోయి వర్షపు నీటితో నిండి ఉన్నాయి. ఈతకు వెళ్లిన యువకులిద్దరూ ఒడ్డుపై నుంచి నదిలోకి దూకడంతో గోతుల్లోని కింది భాగంలో ఉన్న బంకమట్టిలో కూరుకుపోయి బయటకు రాలేక ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. గట్టుపైన మోటార్ సైకిల్స్ ఉన్న మనుషులు ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గ్రామంలోని వారికి తెలియజేశారు. యువకులిద్దరూ పెన్నా నది ఒడ్డుకు మోటార్ సైకిల్ కడిగేందుకు వెళ్తున్నామని ఇంటిలో చెప్పి ఉండటంతో తమ పిల్లలు పెన్నా నదిలో గల్లంతై ఉంటారన్న భయాందోళనతో కుటుంబ సభ్యులు పరుగున నది వద్దకు వెళ్లారు. గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంఘటన స్థలంలోని ఆనవాళ్లను బట్టి పెన్నా నదిలో గల్లంతై ఉంటారన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సమాచారాన్ని రూరల్ పోలీసులకు అందించారు. దీంతో రూరల్ ఎస్ఐ ఖాజా హుసేన్ కడప జిల్లా మైలవరం ప్రాజెక్టు సమాచారం అందించి అక్కడి నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఒకవైపు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సైతం గాలింపు చర్యలు చేపట్టేందుకు పెన్నా నది ఒడ్డున లైట్లను ఏర్పాటు చేశారు. కాగా ఉదయ్ తాడిపత్రి పట్టణంలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీధర్ ప్రైవేట్ కళాశాలలో ఐఐటి చదువుతూ వ్యవసాయ పనులకు వెళ్లేవాడని బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కూర్చోనన్నా కూర్చో, నిలబడు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని టీటీడీఓ జవహర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అలిపిరి, తిరుమలలోని అనువైన ప్రాంతాల్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కొండపై భక్తులకు కనువిందు చేసేలా ముఖ్య కూడలలో ఎత్తుగా పెరిగే బంతిపూల మొక్కలు పెంచాలన్నారు. అలిపిరి నడక మార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టీటీడీ పరిధిలోకి తీసుకున్న ఆలయాల్లో రోజువారీ పాలన వ్యవహారాల నిర్వహణకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేసేందుకు వీలుగా ధర్మ ప్రచార రథాలు సిద్ధం చేయాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఎస్టీబీసీలో ఏడాదికి అవసరమైన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండీని కోరారు. టీటీడీలోని పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక పాఠక శక్తిని పెంచేందుకు వీలుగా మంచి పండితులు రచయితలతో వ్యాసాలు రాయించాలన్నారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, సివిఎస్వి గోపినాథ్ జెట్టి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ఎఫ్ఎస్సీ ఏవో బాలాజీ, చీఫ్ ఇంజనీర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని చంపేశాడు ఓ వ్యక్తి. పాలకొల్లు ముచ్చర్లవారి వీధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి అద్దె అడిగాడన్న కోపంతో ఓనర్ వంగా ప్రసాద్ను కిరాయికి ఉన్న వ్యక్తి అడపా చిన్నకొండయ్య కిరాతకంగా హతమార్చాడు. ముచ్చర్లవారి వీధిలోని వంగా ప్రసాద్ ఇంట్లో ఏడాది కాలంగా చిన్నకొండయ్య తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. చిన్నకొండయ్య 2 నెలలుగా ఇంటి అద్దె కట్టడం లేదు. ఈ విషయమై ఇంటి ఓనర్ చిన్నకొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన చిన్నకొండయ్య పక్కనే ఉన్న రాయితో ఓనర్ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై ప్రసాద్ స్పాట్లోనే మృతి చెందాడు. అనంతరం చిన్నకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల సమస్యలపై పోరాడాలి. నీలో గొడవలు సృష్టించడం నా నైజం కాదు. నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య విమర్శ. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను మరువలేం. ఎంఆర్టీఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాజ్ మాదిగ. జగనన్న రథ సారథులు వాలంటీర్లే. కుంబార్లపల్లి సర్పంచ్ సుభాష్ కుమార్ వెల్లడి. పాత బంగారం, తాకట్టు బంగారం కొనుగోలు చేస్తాం. ట్రూ గోల్డ్ ఏపీ తెలంగాణ సేల్స్ మేనేజర్ గోపీనాథ్ వెల్లడి. ఏపీలో పెట్టుబడులు పెట్టండి. మారిటైమ్ సమ్మిట్లో సీఎం జగన్ పిలుపు. రేషన్ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన ఏపీ హైకోర్టు. అనంతపురం జిల్లా బోడాయిపల్లి వద్ద పెన్నా నదిలో యువకులు గల్లంతు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలి. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం ముచ్చర్లవారి వీధిలో దారుణం. అద్దె చెల్లించాలని అడిగిన ఇంటి యజమాని హత్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.